మస్జిద్లో కూర్చొని ఖురాన్ చదువుతాను. అది అంటుంది, నువ్వు ఎంతైనా చదువుకోపరా, తెలియదు నేను ఎన్నిసార్లు ఖురాన్ అయిపోగొట్టినా నాకే తెలియదు. చదువుతానే ఉన్నాను కానీ నాకు రిజల్ట్ అనేది రావడం లేదు. ఎన్ని సజ్దాలు ఏడ్చినానంటే నా మస్జిద్ నాకు గవా ఉంది. ఎంత ఏడ్చినా కూడా ఏం ఫలితం లేదు. ఎప్పుడైతే అల్లాహ్ తాలా ఒక దయ వలన అల్లాహ్ తాలా ఒక మార్గం ఇచ్చినాడు, చిన్న ఒక దువా నేను ఇన్నిసార్లు చదివినాను కదా, దాంట్లో చిన్న చెప్పినారంతే, ఏం పెద్దది కాదు, అది అందరికి కూడా సులభమైనది. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అంటే చిన్నగా ఉంది. దీంతో నా సగం బాడీ రికవర్ అయిపోయింది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ తాలా యొక్క దయ వలన, అల్లాహ్ తాలా యొక్క కృప వలన అల్లాహ్ తాలా మనందరికీ ఇక్కడ సమావేశం కానీ అల్లాహ్ తాలా భాగ్యాన్ని ప్రసాదించినాడు. మనమందరము రూహాని ఒక మజ్లిస్లో ఉండాం. అల్లాహ్ తాలా మనకు ఇటువంటి మజ్లిసులలో ఎక్కువగా జమా కానికి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఈ రూహాని ఒక మజ్లిస్ ఇది చాలా అవసరం. ఇవి ఆత్మ రోగాలు అంటారు. శారీరకమైన రోగాలు ఉన్నాయి, అలాగనే ఆత్మ రోగాలు కూడా ఉన్నాయి. ఆత్మశుద్ధి మనిషికి అవసరం. ఎలాగైతే తినడానికి శరీరానికి తినడం ఎంత అవసరం ఉందో, తాగడం ఎంత అవసరం ఉందో, అలాగనే ఆత్మకు కూడా ఆహారం అవసరం ఉంది. అది ఆహారం ఎలా దొరుకుతుంది అంటే అది రూహానీలో ఉంటుంది. రూహానీ మజ్లిస్లో ఎక్కువగా పాల్గొనాల. దాంట్లో అర్థమైపోతుంది ఆత్మకు ఎలా ఆహారం ఇవ్వాలా. అల్లాహ్ తాలా ఒక దయ వలన అల్లాహ్ తాలా మనకు, నాకు కూడా అల్లాహ్ తాలా ఈ ఒక మార్గాన్ని చూపించినారు. నేను ఇంతకన్నా ముందు చాలా కష్టంగా ఉంది, అది బాధలలో ఉన్నాను. అది చెప్పుకోలేని బాధలు అవి. 3 సంవత్సరాలు దానికోసం చాలా కష్టపడినాను. ఖురాన్ చదువుతాను. ఎంత చదువుతానే కూడా చెప్తారు కదా నెగిటివ్ ఎనర్జీస్ అని. ఒకరోజు మస్జిద్లో కూర్చొని ఖురాన్ చదువుతాను. అది అంటుంది, నువ్వు ఎంతైనా చదువుకోపరా, తెలియదు నేను ఎన్నిసార్లు ఖురాన్ అయిపోగొట్టినా నాకే తెలియదు. చదువుతానే ఉన్నాను కానీ నాకు రిజల్ట్ అనేది రావడం లేదు. ఎన్ని సజ్దాలు ఏడ్చినానంటే నా మస్జిద్ నాకు గవా ఉంది. ఎంత ఏడ్చినా కూడా ఏం ఫలితం లేదు. ఎప్పుడైతే అల్లాహ్ తాలా ఒక దయ వలన అల్లాహ్ తాలా ఒక మార్గం ఇచ్చినాడు, చిన్న ఒక దువా నేను ఇన్నిసార్లు చదివినాను కదా, దాంట్లో చిన్న చెప్పినారంతే, ఏం పెద్దది కాదు, అది అందరికి కూడా సులభమైనది. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అంటే చిన్నగా ఉంది. దీంతో నా సగం బాడీ రికవర్ అయిపోయింది. ఔజు బిల్లాతోనే సెట్ అయిపోయినా. అలాగా హజరత్ గారు చాలా ఒక అమలు ఇచ్చినారు. దాంట్లోంచి ఒకటి ఉంది, నాకు ఎప్పుడు ఎక్కువగా ఏమవుతుందంటే ఏ పని చేయబుద్ధి కాదు,
నడచాలంటే నడచబుద్ధి కాదు. ఎన్నో యా పని కూడా నాతో అస్సలు చేయలేను. ఇంకా పోరా నాయన ఎవడు చేస్తాడు బా అన్నట్లుగా ఉంటుంది. కానీ అటువంటి సమయంలో కూడా ఖురాన్ ఎటువంటిదంటే అల్లా సాక్షిగా అల్లా తఆలా ఖురాన్లో ఆ పవర్ అనేది ఇచ్చినారు. ఇంకా ఖురాన్ కూడా హిదాయత్ అంటున్నారు అల్లా తఆలా. అలాగని అల్లా తఆలా ఖురాన్లో ఏమంటున్నారు, వనునజ్జిలు మినల్ ఖురాని మా హువ షిఫా. ఈ ఖురాన్ ఉంది కదా, ఇది విశ్వాసుల కోసం షిఫా అంటున్నారు. అల్లా తఆలా రోగాలను నయం చేసే ఒక శక్తి అల్లా తఆలా ఖురాన్లో ఇచ్చి ఉంటారు. కాకపోతే మనకు అర్థం కాలేదు. ఎలా యూజ్ చేయాలనో ఖురాన్ను మనం అలా యూజ్ చేయలేదంటున్నారు. మనిషి ఎటువంటి సంకల్పంతో చదువుతాడో ఖురాను, ఆ సంకల్పం పూర్తి అయిపోతుంది.